So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, నేటి సమాజంలో నేటి యువతరం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఈరోజు మంచి మాటలు చెప్పి, బుద్ధి మాటలు చెప్పి, చక్కగా నడవడికతో ఉండాలి అని చెప్పే వాళ్ళను కూడా కడతేరుస్తున్న రోజులు ఇవి. వీళ్ళేదో పెద్ద వయసు వచ్చిన వాళ్ళ అనుకుంటే కాదు, టీనేజ్ పిల్లలు. ఈ మధ్య కాలంలో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లెలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్కు సంబంధించిన ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి అనే ఆవిడను మరి దారుణంగా కత్తితో పొడిచి 27 సార్లు పొడిచి దారుణంగా హత్య చేసిన ఉదంతము ఈ నెల అంటే ఆగస్టు 11వ తారీఖున జరిగినట్టు మీ అందరు తెలుసు. దాని గురించి మరి ఆలోచించగలిగితే ఎందుకు ఈ దుశ్చర్య జరిగింది, ఏంటి కారణం అని విశ్లేషిస్తే, ఆ వయసులో ఉన్న పిల్లలు మరి స్కూల్ ప్రాంగణంలో ఉన్న వసతి గృహంలో ఉంటూ మరి మద్యానికి, సిగరెట్లకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డట్టు గమనించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు మరి వాళ్ళ ఇరువురి కుటుంబాలను పిలిపించి వారిని మందలిచ్చి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలిసింది. బుద్ధిమంతులాగా ఉంటాము అని కూడా చెప్పారట. తర్వాత ఈ హాస్టల్ ఉంటే మిగతా పిల్లలు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డే స్కాలర్స్కి రండి అని పంపించేసినట్టు తెలిసింది. అయితే ఆ క్రమంలో వీరు జల్సాలకు అలవాటు పడి ఖరీదైన సెల్ ఫోన్లు, ఖరీదైన మోటార్ బైకులు, వీటి మీద తిరగడానికి అలవాటు పడ్డ వీళ్ళు మరి హాస్టల్లో ఉంటే ఏమైనా చేయొచ్చు, బయట ఉంటే కష్టం కదా అనుకున్నారు, ఏమో తెలియదు. మొత్తానికి ఆ మేడం గారి మీద కక్ష పెట్టుకొని రెక్కి నిర్వహించి మరీ అదే 11వ తారీఖు రోజు ఆ మిత్రుడు, వీళ్ళిద్దరూ అదే ప్రాంతానికి సంబంధించిన 2 తండాలకు సంబంధించిన విద్యార్థులని కూడా తెలిసింది. మరి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని రెక్కి నిర్వహించి, ఇవన్నీ వీళ్ళు ఎట్లా తెలిసినాయి? దిక్కుమాలిన సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వల్ల ఈ పిల్లలు, నేటి యువతరము ఎంత భ్రష్టు పట్టిపోతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఎలా తప్పులు చేయాలి, ఎలా మర్డర్లు చేయాలి, ఎలా దొంగతనాలు చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ వెతుకుతూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు, ఆ కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వెళ్తే గుండు సూది నుంచి ఆటం బాంబు దాకా ఎలా తయారు చేయాలో అన్నీ ఓపెన్గా కనబడతాయి. ఈ క్రమంలోనే రూపారెడ్డి గారి గృహంలో ధనం ఉంటుంది, వాళ్ళు కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు అనేది కూడా వీళ్ళ దృష్టికి వచ్చింది. ఆ డబ్బు సంపాదించాలి, వారింట్లో దొంగతనం చేయొచ్చు అంటే. రూపారెడ్డి గారి భర్త రియల్ ఎస్టేట్ ఉంటారు, ఒక్కడే కొడుకు, ఆయన హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు మధ్య మధ్యలో హైదరాబాద్ వెళ్ళి వస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే, మార్కెట్కి పోయి, అంటే ఈ సోషల్ మీడియాలో చూసిన ఆలోచనలు ఇవన్నీ, మార్కెట్కి వెళ్ళేసి అక్కడ హుడీ, టీషర్టు, ప్యాంటు, అలాగే గ్లౌజులు, కత్తి, ప్రత్యేకంగా మాస్కులు ఇవన్నీ కొనిపెట్టుకున్నారు. వీళ్ళు ఏజ్ ఎంత తెలుసా అండి? 16 సంవత్సరాలే, 10th క్లాస్ పిల్లలే. ఇంత తెలివెక్కడిది? ఉన్నది కాదు ఇప్పుడు చేతిలో, అరచేతిలో మొబైల్, దాంట్లో వీళ్ళు చూసి నేర్చుకున్న విషయాలు ఇవన్నీ చేసి ఇంటికి సాయంత్రం పూట పోయేసి, దాంట్లో ఒకడు ఇంటి ముందు కావలిగా ఉంటే, ఇంకొకడు ఇంటెనక గోడ దునికి పోయేసి వంట రూమ్లోకి వెళ్ళేసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. దాదాపు 27 కత్తిపోట్లండి. అంటే ఎంత కసి ఉండాలి వాడికి, ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇదంతా మీడియా వల్ల కాదా? అయితే ఈ లోపుగా ఆమె ఆ సమయంలో ఆమె ఫోన్ మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. మాట్లాడుతూ వీడిని చూడగానే బాబు అని పిలిచినట్టుంది. అదే లాస్ట్ వాయిస్. ఆమెను పొడి చేశాక, ఆమె మరణించాక మరి బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్న 2,50,000 తీసుకొని చక్కగా ఉడాయించారు. మళ్ళీ తెల్లారి వార్త తెలియగానే అందరితో పాటు వీళ్ళు వచ్చి చూశారంట. పోలీసు వాళ్ళు దాదాపు 5 బృందాలు ఏర్పడి 80 సీసీటీవీలు, ఒక 80 మందిని విచారించారు కూడా. పోలీసు వాళ్ళు దీన్ని కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో చివరి మాట బాబు అనేది, బాబు అని ఈమె పిల్లల్ని పిలుస్తారని తెలిసి మరి స్కూల్కి పోయి ఎంక్వైరీ చేస్తే
దాంట్లో మరి జరిగిన విషయాలు అక్కడ వారు చెప్పుంటారు. మరి ఈ పిల్లలు కూడా 4, 5 రోజుల నుంచి స్కూలుకు డుమ్మా కొడుతున్నారు కూడా తెలిసింది. ఆ కోణంలో వీళ్ళు పరిశీలించినప్పుడు ఆ కొండమల్లేపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక ఊరు అదేంటంటే పెళ్లిపాక అనే ఎక్స్ రోడ్డు నుంచి వీళ్ళు ప్రయాణం చేసే క్రమంలో పోలీసోళ్ళు ఆపేసి మరి వాళ్ళని తీస్తే మరి వారి అండర్‌వేర్‌లలో దాదాపు 1,50,000 దొరికినట్టు తెలిసింది. దాంట్లో మరి కొన్ని ఓట్ల మీద రక్త మరకలు గూడా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు గట్టిగా అనుమానించి వాళ్ళని వాళ్ళదైన స్టైల్‌లో విచారిస్తే కూలంకూషంగా మొత్తం చెప్పారు. మేమే చేశాం, డబ్బు కోసం చేశాము, మేడం మీద కోపం మీద చేశాము అని చెప్పారు. అంటే ఇంత దుర్మార్గమైన, కిరాతకమైన చర్యలు చేస్తున్నారంటే సోషల్ మీడియా ప్రభావం కాదా? అదే కోణంలో ఇంకో ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత. తల్లిదండ్రులు మరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు, ఏ సమయంలో ఎక్కడుంటున్నారు అని కనీసం కూడా వాళ్ళు పరిశీలించే పరిస్థితిలో నేటి తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఒకవేళ వీళ్ళని ప్రశ్నించినా పిల్లలు వినే పరిస్థితులు లేరు. మీరేంది మాకు చెప్పేది, మాకు అన్నీ తెలుసు అన్నట్టు. అదే రీతిగా మరి విద్యా వ్యవస్థలో, విద్యా సంస్థల్లో కూడా దాదాపు మొబైల్ ఫోన్‌లు ఎలౌ చేయరు. మరి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి? అంటే విద్యా వ్యవస్థ లోపం కూడా ఉంది. ఈ క్రమం మరి పోలీసోళ్ళు తీసుకున్న చర్యల వల్ల ఈ పిల్లలు దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే వీళ్ళని జువెనైల్ హోమ్‌లో ఏస్తారు. ఓ 2 నెలల్లో మేజర్‌లు అయితారు. శిక్ష కంటిన్యూ అవుతుందా లేదా తెలియదు. వీళ్ళలో మార్పు రాదు. ఈ పసిప్రాయంలోనే వీళ్ళు ఇంత దుర్మార్గమైన, కిరాతకమైన చర్యలకు పాల్పడుతున్నారు అంటే మనం ఎటు పోతున్నాము, ఎటు పయనిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎంత బాధాకరంగా అండి. ఏ వెస్టర్న్ కంట్రీలో చూస్తాను. ఏది 8th స్టాండర్డ్ తరగతి తుపాకులు ఉంటే వారితో కాల్ చేస్తారని. అంటే అటువంటి దిక్కుమాలిన సంస్కృతి మనకు కూడా వచ్చినట్టేనా? ఈ మధ్య ఇంకో విషయం, వీళ్ళు 9వ తరగతిలో ఉండగానే వీళ్ళు గోవా పోయి వచ్చిండ్రంట. డబ్బులెక్కడి అంటే వీళ్ళు ఎప్పటినుంచో దొంగతనాలు కూడా చేస్తున్నట్టే కదా! ఆలోచించండి ఒకసారి. అనిపిస్తుంది మరి. అంటే పిల్లలకు నచ్చజెప్పొద్దు, మందలించొద్దు, హెచ్చరిక చేయొద్దు, దెయ్యాలలాగా కూకోవాలి. టీచర్లకు వాళ్ళని హెచ్చరించే హక్కు లేదా? మందలించే హక్కు లేదా? అలా చేస్తే ఇటువంటి దుర్మార్గ చర్యలకు వీళ్ళు పాల్గొంటారా? ఆలోచించండి. వింటేనే చాలా బాధాకరంగా, జుగుప్సాకరంగా అనిపిస్తుంది విషయాలు. ఈ విషయంగా పోలీసు వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని మొత్తానికి కూలంకుషంగా శోధించి, సాధించి వాళ్ళని పట్టుకున్నట్టు తెలిసింది. చూడండి, ఈ మధ్య భార్యలను చంపే భర్తలు, భర్తలను చంపే భార్యలు ఎక్కువ పుట్టుకొస్తున్నారు. ఎన్నో దొంగతనాలు, హత్యానేరాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మొత్తము ఇప్పుడు దేశమంతా సీసీ కెమెరాల నీడలో ఉంది. ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి నేరం చేసినా వీళ్ళు దొరికిపోతున్నారు. దాంట్లో అనుమానం లేదు. అటువంటప్పుడు ఎందుకు చేస్తుర్రు వీళ్ళు? ఇంత భయం లేకుండా చేస్తుర్రు. ఆ మీడియాలో వచ్చే కథనాలను బట్టే కదా వీళ్ళు ఇంత ధైర్యం వచ్చేది. ఏది ఏమైనా జరిగిన నష్టం చాలా ఘోరమైన నష్టము. దీనికి మరి ఎవరు ఏ రకంగా ఎటువంటి శిక్షలు వేస్తారో కూడా చట్టం చూసుకుంటున్నది. ఈ పరిస్థితిలో ఏదైనా వారి రూపారెడ్డి కుటుంబానికి మా ఛానల్ ద్వారా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం. మంచి మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.